మీరందరూ కూడా ఎంత ఉత్కంఠగా చూస్తున్నారంటే అసలు ఏం జరిగింది పాలకొల్లు? ఏంటి పాలకొల్లు ఏం జరిగింది అసలు? ఏంటి ఏం చెప్తాడు ఈయన? చెప్తారేనండి కథ చెప్పనా? చాలామంది మీడియా వాళ్ళు కూడా ఏం జరిగిందని అనుకుంటున్నారు. అసలు ఏంటి, పాస్టర్ గారు వస్తానన్నాడు, ఆయన రాలేదు. ఇది ఏంటంటే ఇది దేవుని పనిది. ఏ పనిది? ఇది లోకము సంబంధించింది వేరు, ఇది ఆత్మ సంబంధమైన దేవుని రాజ్య భారముతో కూడిన పనిది. ఆమెన్. మాటకు మాట చెప్పుకుని ప్రజలలో క్రీస్తు నామము అవమానపరచటం అది కరెక్ట్ కాదు. అది దేవుని వాక్యము తెలుసున్న మనము వాక్యమును బట్టి మనం ముందుకెళ్తూనే ఉండాలి. ఆమెన్. మరి ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రారంభించి చాలా కాలమైంది. అయితే పాలకొల్లు దగ్గరికి వచ్చినప్పటికి 4 years కంప్లీట్ అయింది. 4 సంవత్సరాలు. 4 సంవత్సరాల్లో చిన్నగా ప్రారంభించిన సేవ మహా సముద్రముగా మారింది. ప్రతి చోట అలాగే ఉంది. ఒక సముద్రాన్ని మించి ఒక సముద్రం ఉంది. అంత సేవ జరగాలంటే దైవజనుడు దేవునితో ఎంత పోరాడితే అంత సేవ జరుగుతుందని ఆలోచన చేస్తే వారికి దాని జవాబు దొరుకుతుంది. 10 మందిని క్రీస్తు వైపు ఆకర్షించాలంటే పరిశుద్ధ పౌలు అన్నాడు, ఒక్క మనుషుణ్ణి యేసు వైపు నడిపించడానికి నేను ప్రసవ వేదన పడుతున్నాను అన్నాడు. ఒక స్త్రీ గర్భం ధరించినప్పుడు బిడ్డను కనే బాధ ఎలా ఉంటుందో అంతకంటే ఎక్కువ బాధ అనుభవిస్తున్నాను, అంత బాధ అవుతుంది అని పౌలు అన్నాడు. యేసు ప్రభు కాలంలో పరిచర్య, తర్వాత శిష్యుల కాలంలో పరిచర్య, తర్వాత అపొస్తలుల కాలంలో పరిచర్య, ఈనాడు ఈ పరిచర్య మరి ఎంత క్రమముగానో జరుగుతూ ఉంది. పాలకొల్లులో అద్భుతమైన సేవ జరుగుతుంది. అంటే యేసు అంటే తెలియని ప్రజలు, ఎప్పుడు బయటికి రాని ప్రజలు దేవుని ప్రార్థన కొరకు, తైలాభిషేక ప్రార్థన కొరకు వస్తున్నారు. రోగులు వస్తున్నారు, మనసు పాడైపోయిన వాళ్ళు వస్తున్నారు, అందులు కుమిలిపోతున్నవారు, అప్పులు ఉన్నవారు, నలిగిపోతున్నవారు, అన్ని ప్రయత్నాలు చేసి ఏది పని చేయనో ప్రజలు వస్తుంటారు ప్రార్థనకి. వారందరికీ యేసునామంలో ప్రార్థన చేయాలి మనం. మత్తయి సువార్త ఒకసారి చూడండి. ఒకసారి మత్తయి సువార్త మా నాన్నగారు ఎక్కువ ఈ మాట చెప్తూ ఉండేవారు. ఎందుకంటే మేము కూడా మా పునాది, మన సిద్ధాంతం కూడా ఇదే కదా. మన డాక్టర్ ఏంటి, నా తండ్రి రోగం రాకపోతే యేసు ప్రభు మాకు ఎలా దొరుకుతాడు? నా తండ్రి గుండె జబ్బు వచ్చింది కనుక ఈ అసువార్థికురాలు యేసు ప్రభుని మా ఇంటికి తీసుకురావటం, నూనె రాసి ప్రార్థన చేసింది, నా తండ్రి బాగుపడ్డాడు. నా తండ్రి మహాశివభక్తుడు, అందుకనే నా తండ్రి పేరు కూడా సాంబమూర్తి, అంటే సాంబశివుడు. మా తాతయ్య గారికి శివ పూజలో ఉండేవాడు, శివభక్తుడు, ఆయన మహాశివభక్తుడు. కుమారుడికి సాంబమూర్తి అని పేరు పెట్టుకున్నాడు. మా నాన్నగారు అన్నదమ్ముల్లో మా నాన్నగారికి ఎక్కువ ఆధ్యాత్మికతలో బాగా ఎదగటానికి వాళ్ళ నాన్నగారు బాగా లీడ్ చేశాడు. అన్ని కుటుంబంలో కష్ట సుఖాలు చెప్పటం, తండ్రిని గౌరవిస్తూ వేమన్న సుమతి శతకాలు చదువుకునేవాడు నాన్న. ఆ శతకాల్లో ఉన్నటువంటి సారాంశం బట్టి నీతిగా జీవిస్తూ, ఎప్పుడు ఎవరిది దొంగలించటం కానీ అబద్ధం ఆడటం కానీ ఏమీ లేకుండా యథార్థంగా ఉండటంలో వాళ్ళ తండ్రి కూడా ఆనందపడ్డాడు. వాళ్ళ తండ్రి అంటే మా తాతయ్య గారు చనిపోయేటప్పుడు మా నాన్నగారిని పిలిచి, రే సాంబాయిలరా, నీ మనసు మంచిదిరా, బ్రతికితే నేను ఇంకా బాగా చూస్తావు, నన్ను అన్ని రకాలుగా నువ్వు డెవలప్ అయ్యావు, అభివృద్ధి అవుతున్నావు, మరి నా సమయం అయిపోయిందిరా. ఏమన్నాడు కొడుక్కి? నా సమయం అయిపోయింది, నేను
పైకి వెళ్ళిపోయే టైం వచ్చేసింది. ఇలా దగ్గరికి రా అని పిలిచి తొడ మీద చేయి పెట్టుకుని, నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు, నీ మనసు మంచిది, నీ యథార్థత మంచిది, నీవు పైకి వస్తావు అని చెప్పి అలా చెప్పుతూనే నా తండ్రి మీద అలా వాలిపోయాడు. అంతే, వాలిపోయి ప్రాణం వదిలేశాడు. అందుకే మా నాన్నగారు అనేవారు, నేను భూలోకంలో జన్మనిచ్చిన తండ్రికి ఇష్టుడిని, పరలోకమందు ఉన్న ఆత్మీయ తండ్రికి నేను ఇష్టుడిని, నేను ఇద్దరు తండ్రులకి ఇష్టుడిని అని చెప్పేవారు. అలాంటి పునాదిలో ఒక ఏసంటే తెలియనటువంటి స్థితిలో ఆ చీకటి సమాజంలో ఉన్నప్పుడు ఆయనకు తెలుసున్న భక్తిలో వెళ్తూ ఉండేవాడు. జబ్బు పడ్డాడు, గుండె జబ్బు వచ్చి కొంతకాలము మంచం మీద ఉండిపోయాడు. అప్పుడు సువార్థికురాలు వచ్చారు మా ఇంటికి. మా ఊర్లో యేసుప్రభు అంటే తెలియదు. ఆ సువార్థికురాలు యేసుప్రభు వారి గురించి చెప్పటం, నూనె రాసి ప్రార్థన చేయటం, యేసుప్రభు కనబడతాడు, మాట్లాడతాడని చెప్పటం. దేవుడు కనబడతాడా? యేసుప్రభు కనబడతాడా? పరమాత్ముడు ఒకడే, ఆయన దైవం కనబడ్డు కదా అంటే, బాబు కనబడతాడు, మాట్లాడతాడని చెప్పింది ఆమెకు తెలిసిన మాటలు. ప్రార్థన చేసినప్పుడు 7 దినాలు ప్రార్థన చేసినప్పుడు దేవుని వెలుగు నాన్న గుండెను తాకింది. ఒక స్వరం వినపడింది, వెలుగు చూస్తానంటున్నావు, చూస్తావా అంటుండగానే వెలుగు వచ్చింది. నరనరాల్లోకి ఆ పవర్ ఫామ్ అయింది. ఒక ట్యాబ్లెట్ వేస్తేనే కానీ యూరిన్ పాస్ కానిటువంటి భయంకరమైనటువంటి వ్యాధి అది. చుట్టాల బంధువులందరూ చివరి చూపులు చూడటానికి వచ్చారు, చూసుకుని వెళ్ళిపోయారు. అందరూ చూసి వెళ్ళిపోయిన తర్వాత సువార్త యేసునామంలో ప్రార్థన అందింది. ఆ యేసునామంలో ప్రార్థన ద్వారా నాన్న బాగుపడ్డాడు, స్వస్థత పొందాడు. ఆ స్వరం విన్నాక ప్రభు వైపు తిరిగారు. మంచి వ్యాపారం చేసేవాడు నాన్న, వ్యవసాయం చేసేవాడు. మందిరానికి వెళ్తూ ఆరోగ్యం వచ్చింది కదా బాబు, ఏ పనికి పని చేస్తానని అడిగితే, నా పని చేస్తావా అని తెల్లవార్లు ఒక స్వరము నాన్నని అడుగుతూ ఉంది. మీ పని చేస్తానండి, మీ పని తప్పకుండా చేస్తానని ఈయన చెప్పటం, ఉదయానికి మెలకు రావటం, అది సేవకులు చెబితే అప్పుడు నువ్వు దేవుని పని చేయాలి బాబు అని 1978వ సంవత్సరంలో సియోన్ బైబిల్ స్కూల్కి నాన్న అని వారు పంపించారు దేవుని సేవ కొరకు. 1978, 79 ఆ 2 సంవత్సరాలు విజయవాడలో గుణదలలో ఉంది సియోన్ బైబిల్ స్కూల్ ఉంది. అక్కడ నాన్న బైబిల్ తరబిది పొందారు. ఆ 79లో దేవుడు మాట్లాడాడు, నీకు మగపిల్లోని ఇస్తాను, ఇస్సాకు పేరు పెట్టు అని. నీకు మగపిల్లోని ఇస్తాను, ఇస్సాకు పేరు పెట్టండి, మీరు మగబిడ్డని ఇస్తే ఇస్సాకు పేరు పెడతానండి అన్నాడు. ఆ స్వరం వినపడుతుంది, ఇతను జవాబు చెప్తున్నాడు. ఉదయానికి మెలకు వచ్చింది, అర్థం కాలేదు. ఇస్సాకు అంటే ఏంటో కూడా మా నాన్నగారికి తెలియదు, బైబిల్ అంత తెలియదు అని. అప్పుడు బైబిల్ స్కూల్ టీచ్ చేసేటువంటి ఆ టీచర్స్ చెప్తే, నీకు ఒక మగపిల్లడు పుడతాడు, ఒక పెద్ద ప్రవక్తను దేవుడు పేరు పెట్టి పంపిస్తున్నాడని నాన్నకి చెబితే, అప్పుడు మా నాన్నగారు బైబిల్లో రాసుకున్నారు, నాకు మగపిల్లడు పుడతాడు, ఇస్సాకు పేరు పెట్టాలని. మా మేనమామలు 7 ఎంతమంది ఉంటారు, వాళ్ళందరూ నమ్మలేదు. నువ్వేంటి ఏదో నమ్ముకున్నావు, మళ్ళీ దర్శనాలు కళలు అన్నీ చెప్తున్నావు ఏంటంటే, లేదురా నేను నమ్మిన దేవుని మాట సున్నగాని పొల్లుగాని కాదు, అంత సత్యమైన వాడిని నేను కలిగి ఉన్నాను. ఆయన నా రోగాన్ని బాగు చేశాడు, నా విశ్వాసము కలిగినట్లుగా, నేను విశ్వాసము బలపడినట్లుగా ఆయన నాతో మాట్లాడాడు, ఆయన స్వరం విన్నాను నేను. ఇప్పుడు నాకు చెప్పేది జరుగుతుంది అంటున్నాడు. అమ్మ గర్భం ధరించింది 79లో, నేను 80లో పుట్టాను. 80 జనవరి 28న పుట్టాను. పుట్టిన నాటి నుండి అందరూ ఇస్సాకు పుట్టాడు అన్నారు. మా ఊర్లోనే నాన్న సేవ ప్రారంభించింది 1980. ఇప్పుడు 1980లోనే ప్రారంభించబడింది ఈ సేవ. ఆ పుట్టినప్పటి నుంచి అమ్మ భుజాన్ని వేసుకుని సేవకి వెళ్ళారు వాళ్ళు. ఈ వాక్యంలోనే పెంచాడైనా, అమ్మ నాన్న వాక్యంలోనే మమ్మల్ని పెద్దవాళ్ళని చేశారు. లోక స్నేహం అంటుకోకుండా
దేవునితో స్నేహం ముడిపడేలాగా ఆత్మ సంబంధమైన పునాదేశారు. అందుకనే ఇంత బలమైనటువంటి సమర్పణ స్థితి, ధైర్యములో ఎదగటానికి దేవుడు సహాయం చేశాడు. ఆమెన్. హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ రీతిగా ఆత్మీయ స్థితిలో పెంచి, అద్భుతం అనేది ఆశ్చర్యకరమైన కార్యాలు. యేసులో అద్భుతాలు ఉన్నాయి. అసలు బైబిల్ అంతానే అద్భుతాలు. బైబిల్ ఏంటిది? ఇది బోధ ఎలాగ తప్పుడు బోధ అవుతుంది? ఇది ఇప్పుడు సువార్తలు ఎక్కడికి వెళ్ళినా చదవండి. ఇప్పుడు మత్తయి సువార్త ఒకసారి మీకు ఇది ఒక క్లారిటీ కొద్ది నిమిషాలు ఇచ్చేసిన తర్వాత నేను వాక్యంలోకి వెళ్దాం అనుకుంటున్నాను. మత్తయి సువార్త 4వ అధ్యాయము. మైక్ తీసుకోండి ఒకరు. అందరూ కూడా బైబిల్ తెరవండి, పరిశుద్ధ బైబిల్ తెరవండి. సొంత బైబిల్ లేదని ఉంటే అందులో ఉండవేమో అనుకుంటాను. ఇది మనందరి దగ్గర ఉన్నది ఒకటే బైబిల్ కదా. అంటే రాజుగారు ఉందా? 4 మాథ్యూ చాప్టర్ 4 వర్స్ 23, 24, 25 అందరూ చదవాలని ఆశిస్తున్నాను. మత్తయి సువార్త 4వ అధ్యాయము 23, 24, 25. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు. చూడండి, యేసు ప్రభు వారు ఆయన భూలోకానికి శరీరధారిగా వచ్చినప్పుడు జరిగినటువంటి సందర్భం అనమాట. వారి సమాజ మందిరములలో యేసు, అందరూ అండర్లైన్ చేసుకోండి, యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యము గూర్చిన, అది చూడండి, దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని, అందరూ అండర్లైన్ చేసుకుంటూ చదవాలి, ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును, చూడండి, ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు గలిలయ అందంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులనందరినీ, దయ్యము పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయు గల వారిని వారు ఆయన యొద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరచెను. గలిలయ, దెకపొలి, యెరూషలేము, యూదయను ప్రదేశముల నుండి, యొర్దానుకు అవతల నుండి బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. ఆమేన్. మరిది ఎవరు స్వస్థపరిచారు? మనం ఎవరిని నమ్మేమో మన గురువు గారు చేసిన పని ఏంటి? యేసు ప్రభు వారు ఏం చేశారు అక్కడ? ఏమన్నాడు ఆయన? దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు గలిలయనంతటా సంచరించు. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించను. తర్వాత నానా విధములైన రోగముల చేతను, వేదనలు అంటే కష్టాలు, అప్పులు, బాధలు, మానసిక క్షోభ, పిల్లలు తండ్రి మాట వినలేదని, తల్లులు పిల్లల మాట వినలేదని, భార్య భర్తల గొడవలు, నెమ్మది లేక, శాంతి లేక, వేదనలతో ఉన్నవారికి ఆయన ఏం చేశాడు? నానా విధములైన రోగముల చేతను, వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులను, అనేక వేదనలు, శోధనల చేత పీడించబడుతున్న వారికి, వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యము పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయు గల వారిని ఆయన యొద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. గలిలయ, దెకపొలి, యెరూషలేము, యూదయను ప్రదేశము నుండి, యొర్దానునకు అవతల నుండి బహుజన సమూహములు ఆయనను వెంబడించిరి. ఇది ఎక్కడుంది ఈ మాట? బైబిల్లోనేనా? ఈ బైబిల్ మనం బోధించే బోధ ఇదే బోధిస్తున్నాం కదా, బోధించట్లేదు, వేరేది ఏదైనా మనం బోధిస్తున్నావా? వస్తాయి అంటే ఎక్కువ అందరికీ మనం ఆన్సర్ చేయవలసింది ఏం లేదు, కానీ పరమ తండ్రికి మనం ఆన్సర్ చేయాలి. మనం ఏ పిలుపుతో, ఎందుకు మన నాన్నగారి గురించి చెప్పినట్టే, మన ఫాదరు, నా తండ్రి రోగి అయి ఉన్నప్పుడే యేసు నామం దొరికింది మాకు. లేకపోతే నా తండ్రి మంచి జ్ఞానమైన వ్యాపారం చేసేవాడు, ఆయన ఫైనాన్స్ ఉండేది, పొలాల మీద డబ్బులు ఇవ్వటం, వ్యవసాయదారుడైన చాలా పెద్ద రైతు అతను. మరి ఆయన రైతు కొడుకుగా మరి మేము మా దారి ఎలా వెళ్ళిపోనాం? యేసు మా ఇంటికి రాకపోతే, యేసు మా ఇంటికి వచ్చాడు కనుక నా తండ్రి బాగుపడ్డాడు.
నా తండ్రి బ్రతికి బాగుపడి బిడ్డను కని సేవకి సిద్ధం చేశాడు. ఆమెన్. మన డాక్టరీన్ ఇది. శిష్యులు అపోస్తులు కొన్ని సందర్భాలు కొన్ని రకాలుగా ఎన్నో రకాల విషయాలు చెప్పారు. అపోస్తులందరూ కూడా ఈ అద్భుత కార్యాలు చేస్తూనే ఉన్నారు. అద్భుతాలు జరగకపోతే, రోగుల మధ్య పరిచర్య జరగకపోతే అన్యులకి యేసు బలం ఎలా తెలుస్తుంది? ఆమెన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. యేసు ప్రభు వారు కుంటివాడిని గుడ్డివాడిని బాగు చేస్తూ ఉండగానే ప్రజలందరూ ఆయన వైపు ఆకర్షించబడ్డారు. అప్పుడు చెప్పాడు ఆయన, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. దేవుని రాజ్యము సువార్త బోధించాలంటే, ప్రజలలోకి వెళ్ళాలంటే మనము ప్రజలలో ఆత్మకార్యములు చూపించగలిగిన స్థితి ఉండాలి. ఈ రీతిగా మనం పరిచర్య చేస్తున్నాం. ఎక్కడ ఏ విధమైనటువంటి ప్రాబ్లం లేదు, ఉండదు కూడా. అయితే ఈ మధ్య కాలంలో మరి గత ఫ్రైడే శుక్రవారం పాలకొల్లు సేవకులు చాలామంది పరిచర్య విషయంలో భారము కలిగిన వారు ఉన్నారు. ఇక్కడికి వచ్చి ఆటంకపరిచిన వారు మారు మనసు పొంది సేవలో ఉన్న వాళ్ళు కాదల్లా. బాగా గుర్తుపెట్టుకోండి. ఏదో ఒక నాకు తెలిసింది బట్టికి కొద్దిమంది వారు కూడా అంత మెచ్యూరిటీ ఉంటే బైబిల్ వాక్యం పట్ల అలా కూడా ప్రవర్తించలేరు. నాకు చాలా విచిత్రం ఏంటంటే, ఆ ఉద్యమాన్ని నడిపించి మేము అడ్డుకుంటాం అని మాట్లాడుతున్న పెద్ద ఆయనకి ఆయన కష్టపడుతుంటే జాలేసింది నాకు. తిరుగుతున్నాడు ఆయన, పెద్ద వయసు, ఎక్కువ టెన్షన్ అయిపోతున్నాడేమో. పోన్లే నేను ఆగిపోదామా, మనం ఎవరిని బాధ పెట్టి చేసేది కాదు కదా ఇది. ఇప్పుడు మనకి ఎంత పరిచర్య ఉంది, ఏమన్నా చిన్న పరిచర్య ఇది? నేను ప్రతి చోట గత 2 సంవత్సరాల నుంచి చెప్పేస్తున్నాను, నేను ఎంతో కాలం మీ మధ్యకి రాలేను, ఎందుకంటే చేయలేము. ఇది ఎక్కడికో పోతుంది. ఎక్కడికి? వేల మంది, లక్షలాది మందికి పోతుంది. వీళ్ళందరికీ ప్రార్థన చేయాలంటే నా వల్ల అవుతుందా? ఎవరు నమ్మకస్తులుంటే వారికి ఒక్కొక్క పరిచర్యలు అప్పగిచ్చేద్దాం, సేవకులను పిలిచి ఇచ్చేద్దామని నేను ఆలోచన చేసి ఒక ఉద్దేశంలో నేనున్నాను. ప్రజలు రావద్దంటే మనం వెళ్ళకూడదు, కానీ కిట్టని వారు కొందరు రావద్దంటే దేవుని పని ఆగదు. ఇది ఆమెన్. మొత్తం మీద వారికి స్వస్థతలు కాదు, అది కాదు, ఇది కాదు, ఇదంతా తప్పుడు బోధ అని రకరకాలుగా మాట్లాడుతున్నా, అయినా నేను వారిని ప్రేమిస్తున్నా. తొందరలో మనం కలుస్తాం, మాట్లాడుకుంటాం. దేవుని బిడ్డలే కదా. ఎవరు మనం దేవుని బిడ్డ. నేను మీకు సేవకుడికి ఇంత బోధించి మరి ఇలాంటి చిన్న సమస్యని నేను సమాధానంగా పెట్టుకోకపోతే నేను దేవునికి లెక్క చెప్పాలి. హల్లెలూయా చెప్పరే. అలా అడ్డుకుంటామన్నా నాకేం అనిపించలేదు. సరే ఆగుదాంలే అని అనుకున్నాను. తీరా చూస్తే నాకు మన భారతదేశంలో ఉన్న న్యాయ వ్యవస్థ గొప్పదని తెలుసుకున్నాను. మనకి చట్టం ఉంది కదా. ఏముంది? మనకి చట్టం ఉంది. మీరు ఇక్కడ రావద్దనడానికి ఎవరికి లేదు. ఉందా? భారతీయుల మనందరికీ ఒకటే హక్కు ఉంటుంది. మంచిగా అడ్వకేట్లను ఆలోచన చేసాం, మన టీం అంతా ఆలోచన చేశారు. హైకోర్టులో దాన్ని అప్లై చేయటం, ఆర్డర్ పాస్ అయింది. ఆర్డర్ పాస్ అయిన తర్వాత నేను ఒప్పులుగుతానని గురువారం తైలాభిషేక ప్రార్థనలు ఉండగా నాకు తెలిసింది ఏంటంటే, మీకు నెంబర్ వచ్చింది, ఆర్డర్ పాస్ అయింది, జడ్జిమెంట్ వచ్చింది, చూడొచ్చు మీరు. జడ్జిమెంట్ ఫామ్ మీకు చూపిస్తున్నాను. దాన్ని ఇంకా కొంచెం పెద్దగా చేయమా, ఆ మెయిన్ పాయింట్లన్నీ కూడా మన అడ్వకేట్ క్లియర్గా రాశాడు. ఈ యొక్క ఆర్డర్ ఏంటంటే, ఎవరు వద్దన్నా కావాలన్నా దాన్ని ఆపలేరు. ఓకేనా? హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఈ ఆర్డర్ ఏంటంటే, పోలీస్ వ్యవస్థ మనకి దగ్గరగా ఉంటారు. అక్కడ మనకు ఎవరైనా ఆటంకపరిస్తే వారికి చెప్తారు, తప్పు, మీరు అలాగ ఆటంకపరచొద్దు, మీరు ఎవరైనా ఇక్కడ ఆటంకపరిస్తే మిమ్మల్ని అరెస్ట్ చేయటం జరుగుతుందని వారు
ప్రొటెక్ట్ చేస్తారు. మనం ఈ హైకోర్టులో ఇది తీసుకున్నాం. ఇది ఎవరికి తెలియదు. ఇది వచ్చిన తర్వాత నేను చెప్పాను. అప్పటికే యూట్యూబ్లో పెట్టడం, ఇక జరగదు రానివ్వు మేము అడ్డుకుంటా ఉంటుంటే, ఆర్డర్ వచ్చిన తర్వాత అడ్వకేట్స్ ఇచ్చినటువంటి మెసేజ్ ఏంటంటే, మీరు వెళ్ళి పరిచర్యను కొనసాగించుకోవచ్చు అన్నాడు. అప్పుడు మన వాళ్ళందరూ సంతోషపడ్డారు. అప్పుడు నేను ప్రార్థన అయిపోయింది. ఎప్పటికే తైలాభిషేక ప్రార్థన అయిపోయి, నేను అందరికీ మెసేజ్ అయిపోయి ప్రార్థన చేయడానికి దిగి ముందు మైక్ తీసుకుని, మీరు గలిబిలు అవ్వకండి, నేను వస్తున్నాను పాలకొల్లకి. ఎందుకు చెప్పాను? ప్రజలను రెచ్చగొట్టడానిక కాదు. ఇప్పుడు చెప్పను వాడిని ఎందుకు చెప్పాను అలాగా? అక్కడ ఆల్రెడీ 4-5 రోజుల నుంచి గలిబిలు చేస్తున్నారు. మన సంఘ బిడ్డలు, ఆత్మీయులు మనసులు వేదనతో ఉన్నాయి. నేను వస్తున్నాను పాలకొల్లు, మనకు అందరూ సహకరిస్తున్నారు అని చెప్పాను. ఎందుకు? మనకి చట్టము ఆర్డర్ ఇచ్చింది, మనకి నెంబర్ ఉంది, మనకి చాలా క్లియర్ కట్గా ఉంది. డిఎస్పి గారు చాలా బాగా మాట్లాడింది. పోలీస్ వ్యవస్థ అక్కడ సిఏ గారు, ఎస్ఐ గారు అందరూ కూడా చక్కగా అర్థం చేసుకున్నారు. ఓకే, మీకు ఆర్డర్ వచ్చింది. అయితే ఈ ఆర్డర్ కాపీ ఒరిజినల్ కావాలి. తీసుకుని మీరు పాలకొల్లు ఎంటర్ అవ్వండి, లేకపోతే కొంచెం ఇక్కడ ఇబ్బందులు ఎదురవుతాయని నాకు వారు సూచనలు ఇచ్చారు. తీరా చూస్తే ఆర్డర్ వచ్చింది, మన చేతిలో ఉంది. దాన్ని ఆన్లైన్ చేయలేదు వారు. చేయటానికి ఆ రోజు శుక్రవారం హాలిడే వచ్చింది. మనకు ఆ పేపర్ రాలేదు. అడ్వకేట్స్ పాపం ట్రై చేశారు. ఇంకో 2 గంటల్లో వస్తుంది, 3 గంటల్లో వస్తుందని 2-3 చెప్పటం. వస్తుందేమో అని అనుకున్నాం. ఇంక అది ఏ కారణం చేత రాలేదు. ఇప్పుడు ఆ సమయంలో నేను పాలకులు వచ్చాను అనుకోండి, మనం లా అండ్ ఆర్డర్ని తృణీకరించినట్టు అవుతుంది. మనం ఇక్కడ బ్రతుకుతున్నాం కదా, మనకేంటంటే ఎవరికి లేని గొప్ప భాగ్యము మన భారతీయ దేశంలో. మనకి మంచి న్యాయ వ్యవస్థ ఉంది, మంచి లా అండ్ ఆర్డర్ ఉంది, మనకి పోలీస్ వ్యవస్థ ఉంది. చాలా అద్భుతముగా పనిచేస్తున్నారు. వారు సూచనలు ఇచ్చారు, అయ్యా మీకు ఆర్డర్ ఉంది, జరిపించుకోవచ్చు, అయితే మీరు ఈ ఆర్డర్ కాపీ ఒరిజినల్ మాకు పంపించాలి. ఒరిజినల్ కాపీ రావాలంటే ఆ రోజు హాలిడే రావటం, మనకు అది చేతికి రాలేదు. నేను ప్రార్థన చేసింది, ఏంటి ప్రభువా ఆర్డర్ ఇచ్చావు, అన్నీ బాగా జరుగుతున్నాయి, లాస్ట్లో ఎలా ఎందుకు జరిగిందంటే నాకు ఏం చెప్పాడు తెలిసైనా, మోషేని ఎన్నుకున్నాడు, ఇశ్రాయేలీయులు ఏడుస్తున్నారు, వాళ్ళందరినీ నువ్వు తీసుకుని వెళ్ళి బయటకు తీసుకురా అన్నాడు. నేను మాట్లాడలేను, నాకు బలం లేదు అంటే, నేను నీకు బలం ఇస్తాను, నేను మాట్లాడతాను, నీ నోటికి వాక్కు ఇస్తాను, ఎన్నో చెప్పాడు, చేశాడు. రాజుగారిని జయించి ఇశ్రాయేలు ప్రజలందరినీ మోషే బయటకు తీసుకొచ్చిన తర్వాత, మీరందరూ వెళ్ళిపోండి అని పర్మిషన్ ఇచ్చిన ఫరో, వెంటనే దేవుడు మరలా ఫరో మనసుని కఠినపరిచాడు. ఏం చేశాడు? అందరూ చెప్పాలి. మోషే గొర్రెలు మేపుకున్నాడు, అత్తరింటికి పోయాడు. ఆయన ఇల్లారకు ఉన్నాడు, మేపుకుంటే అతను పట్టుకొచ్చి నాయకుడిని చేశాడు. అంతా అయిపోయాక, అందరూ వెళ్ళిపోయాక మళ్ళీని ఫరోని రెచ్చగొట్టాడు. వీళ్ళందరూ వెళ్ళిపోతే ఎలాగా? మన కొండలు ఎవరికి అడుగుతారు? మన గేదెలు ఎవరు మేపుతారు? మనకు ఎవరు ఇటుకలు తయారు చేస్తారు? అబ్బాయి వీళ్ళందరిని వెనక్కి తీసుకొచ్చేయాలని మళ్ళీ రాజు కఠినమైపోయింది. అంటే దేవుడే కఠినం చేశాడు. వెంటనే వెనకాల తరమటం జరిగింది. తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. అప్పుడు అనుకున్న ఆర్డర్ వచ్చింది, కాఫీ రాకుండా ఆగిందంటే కూడా ఇది కూడా చెప్పాలి, మీరు అందరూ గట్టిగా చెప్పాలి. అది ఇచ్చినోడు ఆయనే, దీన్ని ఆపినోడు ఆయనే. ఏది ఎలా జరిగినా ఆయన చిత్తమే జరుగుతుంది. హల్లెలూయా. కొందరు అనుకోవచ్చు, వస్తారన్నారు రాలేదు, వస్తారన్నారు రాలేదని. కొంతమంది ఏంటంటే దీన్ని పెద్దగా చేసి ఏదో గొడవ కదా. ఏం గొడవ ఉంటుంది? దేనికి గొడవ? నాకు మీరు అందరూ ఉన్నారు, సరిపోదా? నేను వెళ్ళాలి ఎక్కడికన్నా? నేను ఎప్పుడు చెప్తున్నాను, మనము అనేక మందికి యేసు రక్షణ తెలియపరచాలి. ఎందుకంటే మీరు గమనించండి,
దేవుడు నాకు ఇచ్చిన సాక్ష్యము మీరు ఎక్కడైనా కనుగొంటే చెప్పండి. నీకు మగపిల్లోని ఇస్తాను, ఇస్సాకు పేరు పెట్టినటువంటి ఈ సాక్ష్యము నా తండ్రికి దేవుడిచ్చాడు. అందులోనే పెంచాడు. నా గ్రామస్తులందరి ముందే నా తండ్రి అటువంటి పునాదులు పెంచాడు. మా అన్నదమ్ములు, నా మేనమామలు, కుటుంబీకులు, గ్రామస్తులు అందరి మధ్య నా తండ్రి వేసిన పునాది వాక్యం అనే పునాదిలోనే వేసాడు. ఎప్పుడు ఎక్కడికి పంపలేదు ఆయన. ఒక సినిమా చూడనివ్వలేదంటే మీరు అర్థం చేసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే, ఇంత పునాదిలో పెంచి నేను 3 స్థలాల్లో దేవుని వాక్యాన్ని బాగా నేర్చుకున్నాను. హైదరాబాద్లో, పూణే, లోనావాల్లో, బెంగళూరులో. ఇంకా రోజు నేర్చుకుంటూ ఉంటాను నేను. పెద్దలు అనుభవనీయులు ఎక్కడెక్కడ చెప్తున్నా వింటూ ఉంటాను. కొన్ని బుక్స్ నేను స్టడీ చేస్తూ ఉంటుంటాను. నాకు సరిపోదు, ఇంకా నేను తెలుసుకోవాలని అనుకుంటుంటాను. అయినా ప్రతిరోజు దేవుని కొరకు, ఆత్మల సంపాదన కొరకు నేను పాటు పడుతూ ఉన్నాను. ఈ రీతిగా ఆర్డర్ వచ్చింది. వస్తున్నానని చెప్పాను. ఆర్డర్ కాగితం చూసుకుని తీరా వారు ఒరిజినల్ అడిగారు. ఒరిజినల్ చేతికి రాలేదు. అది ఎందుకు రాలేదో ఇప్పటికీ నాకు అర్థం కాలేదు. ఇది దేవుడు మోషేని కఠినపరిచినట్లుగా అది ఆగిందేమో అనుకున్నాను. ఏదేమైనా మనం ఎవరి మీదో పట్టుదలకెళ్ళి సేవ చేసేదే లేదు. ఆల్రెడీ చేసేసాను సేవ అంతా కూడా. 40 సంవత్సరాలు చేసే సేవ చేశాను ఈ 4-5 సంవత్సరాల్లో. ప్రతిరోజు డే అండ్ నైట్ కుటుంబాన్ని విడిచి, అందరినీ విడిచి దేవుని కొరకు సేవ చేయాలని. ఎందుకంటే కరోనా వెళ్ళిన తర్వాత సెకండ్ వేవ్ వచ్చినప్పుడు అమలాపురం నుంచి హైదరాబాద్కి వస్తుంటే విజయవాడ ఎంటర్ అయిన తర్వాత భవానీపురం దగ్గర కారు యాక్సిడెంట్ అయింది. నేను నిద్రలో ఉండగానే కారు పగిలిపోయింది. దాన్ని డ్రైవ్ చేస్తున్న బాబు కొంచెం నిద్రపోవటం, అలసిపోవటం, ఆగున్నటువంటి కారుని గుద్దేశాడు. 160 స్పీడ్లో కొట్టాడు. నేనున్నది ఆడి Q5 కారు. అది చాలా మంచి ప్రొటెక్షన్ ఇచ్చింది కారు. ఆ కారు వేరే కారుని గుద్దితే అది 2 కరెంటు పోల్ దాటి పడింది. అప్పుడు ఈ నడుపుతున్నటువంటి ఈ వ్యక్తికి మెలకు వచ్చింది. నేను దేన్నో గుద్దినట్టున్నానే అనుకున్నాడు. అప్పుడు స్టీరింగ్లో తిప్పితే డివైడర్ని కొట్టాడు. కారు ఈ బొగ్గ ఆ బొగ్గ వాసిపోయింది. దాని ఇంజిన్ ఊడి కింద పడింది. లోపల దేవుని సేవకుడుగా నేను నిద్రలో ఉన్నాను. రాత్రి 2:30 టైంలో భయంకరమైన వర్షం. అప్పుడే నేను స్పాట్ డెడ్ అవ్వాలి. నేను అలాగే మా కరుణ స్పాట్ డెడ్ అయిపోవాలన్నమాట. మెలకు వచ్చింది, ఏదో చిన్న సౌండ్ వచ్చింది. అప్పటికే మంచిగా బెలూన్స్ ఓపెన్ అయినాయి. కళ్ళు తెరిచి చూసినప్పటికి మొత్తం అంతా అయిపోవలసినంత అయిపోయింది. నన్ను ముక్కలుగా తీసి బరిలు చేయవలసినటువంటి సమయం అది. నేను ఈజీగా డోర్ తీసుకుని బయటకు వచ్చాను. మనకేం కాలేదు కదా, నాకేం కాలేదు కదా అంటే ఎవరికి ఏమీ కాలేదు. వేరే క్యాబ్ తీసుకుని ఆ రోజు శనివారం తెల్లారితే ఆదివారం ఆరాధన అమృతవాణిలో అప్పుడు జరిగేది. మనం ఆరాధనకి వెళ్ళిపోవాలి, వాక్యం చెప్పాలని చెప్పి ఆ పాడైన కారుని అక్కడ వదిలేసి దేవుని పని కోసం వేరే క్యాబ్ తీసుకుని వచ్చాను. అప్పుడు అనుకున్నాను, ఆ రోజు నుండి ఇంకా మరెక్కువ సేవ కొరకు నేను వాడబడాలి. ఎందుకు ఇంత తీవ్రమైన పరిచర్య చేసి తిరుగుతున్నానంటే, ఆ రోజు నేను వెళ్ళిపోతే దేవుని రాజ్యములో నా సాక్ష్యము చిన్నదైపోను. ఎప్పుడైనా చనిపోతాం, యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోతాం, లేదా జబ్బు వచ్చి చేస్తాం, ఏదో ఒకటి చేస్తాం, లేదా ఆయన పిలిస్తే పోతాం, ఆయన రాకడొస్తే వెళ్ళిపోతాం. ఉన్నంత వరకు సమయము సద్వినియోగం చేయాలి. దేవుని రాజ్యము గురించి ప్రకటించాలి. ఆయన అద్భుతాలు చేస్తాడని, ఆశ్చర్య కార్యాలు చేస్తాడని, పాపరోగాన్ని కడిగి వేస్తాడని, రక్షణ మార్గం గురించి బోధించాలి. ఆయన రక్షకుడు అని చెప్పాలని ఊరు గ్రామము తిరిగి అనేక మందికి చేతులిచ్చి ప్రార్థన చేస్తూ ఉంటుంటే
ఎన్ని రకాలుగా పరీక్షలు ఉంటాయి తెలుసా? కొన్ని ప్రాంతాల ప్రజలు రోగులు, వాళ్ళు ముట్టుకోలేము, కానీ అందరినీ ముట్టుకుని అందరి మీద చేతులు ఉంచి అందరినీ బాగు చేసి ఎన్ని సాక్ష్యాలు, ఒకటా రెండా మన సాక్ష్యాలు. ఈ రీతిగా దేవుడు బ్రతికించినందుకు ఈ బ్రతుకు ఆయన కొరకు ఖర్చు అవ్వాలని నా యవన బలంతో నేను ఎక్కడికి సొంతంగా సమయం తీసుకోవటం కానీ, దేవుని సొమ్ముని మనం ఎంజాయ్ చేయటం అని కానీ, మరొకటి బోల్ డబ్బు వచ్చేస్తుంది, బోల్ డబ్బు పట్టుకెళ్ళిపోతున్నాడు. ఏం వచ్చేస్తుంది? వచ్చిన సొమ్మంతా ఈ ఖర్చులు, రెంట్లు కట్టాలి, స్టాఫ్ జీతాలు, వాహనాలకి, మైకులకి, ఎల్ఈడీలకి. నేను ఫస్ట్ ప్రారంభించినప్పుడు 1000 రూపాయలు వచ్చినప్పుడు 1000 రూపాయలు ఖర్చు ఉండేది. ఇప్పుడు ఎంత వస్తే అంత ఖర్చు అనమాట. నేను అనుకుంటాను, పోనీ ఈ బాధపడే వాళ్ళు వచ్చి తైలాభిషేకానికి వచ్చి ఆ ఆఫరింగ్ అంతా తీసేసుకుని రెంట్లు కట్టేసి మా కారుకి కొంచెం ఆయిల్కి డబ్బులు ఇస్తే చాలు అనుకుంటున్నాను నేను. మనకు బాధ్యత ఉండదు కదా, ఇంక పైన ఎంత వచ్చినా వాళ్ళకి ఇచ్చేద్దాం. ఓకే, ఏం బాబుజీ, బెస్ట్ కదా. ఇంకా వాళ్ళకి ఆ బాధ అంతా పోతుంది, లోపల ఉన్న పసరంతా పోతుంది. హల్లెలూయా చెప్పండి. ఎలా వస్తుంది, ఎలా జరుగుతుంది, దీన్ని ఎలా నడుపుతున్నాం, ఇదంతా దీని గురువు ఆయన అయి ఉన్నాడు. ఆమెన్. ఎవరై ఉన్నారు? నా దగ్గర ఒక 10,000 పెట్టుకుంటాను, 20,000 పెట్టుకుంటాను. నాకు ఎవరినైనా మాట్లాడుతున్నప్పుడు తట్టుకోలేక ఎవరో ఒకరు పంచిపెట్టుకుంటూనే పోతుంటాను నేను. ఎందుకంటే నేను ఏ సమయమునైనా పరలోక రాజ్యం వెళ్ళాలి, ఏ సమయం వచ్చినా అదే సమయంలో నా సాక్ష్యము పరిపూర్ణముగా దేవుని ఎదుట క్లియర్గా ఉండాలని రాత్రి సిద్ధపడి పడుకుంటాను, ఉదయం సిద్ధపడి పరిచర్యకి వెళ్తాను. బ్రతికినా ప్రభు కొరకే, చావైతే మరి లాభము. నా జీవిత కాలమంతా నా ప్రభుతో ఉండేదను, నా జీవిత కాలమంతా నా ప్రభుతో ఉండేదను. నన్ను పిలిచిన ప్రభుతో నే సాగిపోదును, నన్ను పిలిచిన ప్రభుతో నే సాగిపోదును. కరువు కాటకమ్మలు, భూకంపములు, కరువు కాట భూకంపములు, కాలరాశి నోరు చాచి నన్ను మృంగినా, కాలరాశి నన్ను మృంగినా, బ్రతికినా ప్రభు కొరకే. పడదాం. చావైతే మరి లాభము, బ్రతికినా ప్రభు కొరకే, చావైతే మరి లాభము. నా జీవిత కాలమంతా నా ప్రభుతో ఉండేదను, నా జీవిత కాలమంతా నా ప్రభుతో నుండేదను. నన్ను పిలిచిన ప్రభుతో నే సాగిపోదును. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్దాం. ఆ రీతిగా పాలకులు వస్తారని రాకపోవటానికి కారణం లా అండ్ ఆర్డర్ని మనం ఆనర్ చేయవలసి వచ్చి మనం ఆగిపోయాం. ఆమెన్. రమ్మన్నారు, వెళ్దాం అనుకున్నాను. వెళ్తే ఏమవుతుందంటే అక్కడ ఎవరికి ఏ కీడు జరిగినా, అవతల వారికి కీడు జరిగినా మనం దేవునికి లెక్క చెప్పాలి. ఇంకోటి తెలుసా మీకు, మన వాళ్ళని కాయలేకపోయారు మన సెక్యూరిటీ, వారికి అపాయం కలగకుండా. ఏంటి, వారిని ఏమన్నవద్దుకుండా మన సెక్యూరిటీ, పాపం వారు అలసిపోయారు వాళ్ళందరూ. అది చూడండి మీరు, అదిగో వాళ్ళని అడ్డుకునేది మన సెక్యూరిటీ వాళ్ళు, మన వాళ్ళల్లో. వెళ్ళకండి, వాళ్ళని ఏమనకండి, కాళ్ళకు గంటేస్తా ఉన్నారంటే ఏంటి.
ఆ గ్రూప్ని కాదు చూడు, ఆమె ఒకసారి అది ఆన్ చేయమా. దేవుని సేవ మీకెందుకు? మా అబద్ధాన్ని నమ్ముతాం మీకెందుకు? మీరు చెప్పండి, మీ వాళ్ళని చెప్పండి, ఆ వాళ్ళని నమ్ముతాం మీకెందుకు? ఖండించాం, మేము నమ్మమైంది, మేము నమ్మం. మీ సంఘటన ఆపుకోండి మీరు. మరి ఎందుకు రావటం? మరి ఎందుకు రావటం అండి? మీరెవరు? తప్పు మేడం, మీ ఆపడం నచ్చలేదు మేడం. మనము దేవుని కొరకు ఆత్మను సంపాదించే వాళ్ళం కానీ విరోధం పెంచుకునే వాళ్ళం కాదు. ఆమెన్. ఇంకొకటి విషయం చెప్తున్నాను మీకు, వాక్యంలోకి వెళ్తాను కొద్ది నిమిషాల్లో. ఇవన్నీ కూడా మీ ఇసాకు పాస్టర్కి కొత్త కాదు, నాకు ఏం కొత్త కాదు. ఎందుకంటే సేవ ప్రారంభం నుంచి ఇలాంటివి ఇంకా పెద్ద పెద్ద ఎదురు దెబ్బలు తగిలి. మీకు ప్రాబ్లం చెప్పినప్పుడు దాన్ని బట్టి మేము వెళ్తాం. అది చదివాడు దాంట్లో మీకు ప్రాబ్లం అర్థం లేదు. మాకు మేము డైలెక్ట్ ఉండేది దాంట్లో ఉన్నది. సార్కి దీనికి తేడా లేదు కదా. మీరు చెప్పిన చోట ఆయన చెప్పిన చోటే కదా. చర్చికెళ్ళకూడదు. ఇప్పుడు మేము చల్లికి వెళ్ళాలి, చర్చికి వెళ్ళకూడదు. అంతేనా? గుడికి వెళ్ళాలి, చర్చికి వెళ్ళకూడదు. ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు మేము చర్చి మాత్రం గుడికి వెళ్ళాలి. ఇప్పుడు మాకు నచ్చిన చర్చికి మేము వెళ్ళకూడదు. అంతేనా? మాకు నచ్చిన చర్చికి మేము వెళ్ళకూడదు. మేము వెళ్ళాలి. నచ్చగా వచ్చాము. అంతమంది ఎందుకు వచ్చారండి ఇక్కడికి? ఎక్కడి నుంచి ఎంతమంది ఎందుకు వచ్చారు జనం? అంటే దేవుడి భక్తులు ఎక్కడ ఎందుకు వస్తారు వీళ్ళందరూ? అంటే దేవుడు అంటే తెలియకుండా వస్తారా? సత్య సమర్థ ఏదో అవునో కాదో తెలుసుకోకుండా వస్తారు. ఎంతమంది జనం వస్తారా వేళల్లోనే? ఆపేదేమో 100లో ఉన్నారు, వచ్చేది వేళల్లో ఉన్నారు. సత్య సమర్థ తెలియకుండా వస్తారన్నా వేళల్లో వచ్చి జనం. అంటే వీళ్ళందరూ గొర్రెలు తెలీదా? మీరే మేధావులా? బైబిల్లో మీ వరకు పొరుగు వరకు ఉంది. ఏం ప్రేమిస్తారు? మిమ్మల్ని మీరు ప్రేమించారు, పొరుగు అని ఏం ప్రేమిస్తారు? బైబిల్లో దుర్బోధన ఆత్మని కూడా ఉంది. దుర్బోధన కాబట్టి చెప్పండి. పల్లెత్తే పిల్లలు పెట్టేస్తారా? పిల్లలు పుట్టడానికి కారణం ఏంటి అసలు? మాట చెప్పండి. దేవుని అనుగ్రహం లేకపోతే ఏదైనా జరుగుతుందా? ఏది? అది మీ విశ్వాసాన్ని బట్టి మీ స్థలాల్లో కూడా జరుగుతుంది. మీ విశ్వాసాన్ని బట్టి మీ స్థలాల్లో కూడా జరుగుతుంది. ఏం మాడతా నీకు తెలుసండి? నీకు తెలుసా పని? ఆయనతో మాడతా నీకెందుకు మధ్యలో? ఆయన పాస్టర్వేనా? ఆయన మాడతా మీకోసం మూడింటి వస్తారు చెప్పండి. ఎవరు రారు కదా మూడింటి, దానికోసం వస్తున్నాం. ఎందుకు మీకు ఈ బాధ? కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాము. అయితే ఇక్కడ ఏంటంటే పాస్టర్ గారు, ఇసాక్ గారు పాస్టర్ గారు ఎప్పుడు కూడా ఏ పాస్టర్ గారిని, ఏ సంఘాన్ని కూడా కించపరచలేదు. మాకు ముందుగా ఆయన వాక్యంలోకి వెళ్ళే ముందుగా ఆయన చెప్పే మాట ఒకటేనండి, మీ సంఘాల్లో మీ పాస్టర్ గారిని ప్రేమించండి, మీ సంఘాలను ప్రేమించండి, మీ చర్చిలకు వెళ్ళండి, మీ చర్చిలకు వెళ్ళిన తర్వాత ఖాళీ ఉంటేనే ఇక్కడికి రండి, లేక రావద్దు, అందరినీ ప్రేమించండి. దయచేసి నెలకు ఒకసారి పెడుతున్నాం కదా, ఆ టైంలో మీ సంఘంలో ప్రార్థన ఉన్నా సరే రావద్దు. మీరు అలాంటి అద్భుత కార్యాలు ఉన్నాయి ఆయన దగ్గర, మేమందరము పొందుకున్నాము. ఏంటి, నేను క్యాన్సర్ పేషెంట్ అండి, నేను క్యాన్సర్ పేషెంట్. ఆయన చేసి ప్రార్థన చేయక స్వస్థపడ్డాను. ఈ రోజున ఎలా ఉన్నానండి.
నేను క్యాన్సర్ పేషెంట్ని. నా కుమారుడు కూడా ఒక అనారోగ్యంతో ఎక్కడికో సాగు బ్రతుకు కాడికి వెళ్ళి నా కుమారుడిని ఇస్సాకాయిగా చెయ్యేసి ప్రార్థన చేసి వెళ్ళిపోమ్మ నీ కుమారుడు బతుకుతాడంటే ఈ రోజు నా కుమారుడు కాలేజీ డిగ్రీ చదువుకున్నాడండి. ఇవన్నీ కూడా ఆయన ఎన్నో అద్భుతాలు చేశారు. బైబిల్లోనూ అందరినీ కూడా యోహాను, పౌలు గారు, పేతురు గారు అందరూ కూడా స్వస్థవరంతో స్వస్థపరిచారండి. వాళ్ళ వస్త్రపు సెంగులు ముట్టుకుని స్వస్థపడ్డాము, కచ్చిపులతో రుమాలైతే స్వస్థపడ్డాము. ఈ స్వస్థలన్నీ జరిగినాయి. ఇప్పుడు కూడా ఇసకాయి గారి దగ్గర స్వస్థవరం ఉందండి. ఆయన స్వస్థ వరాన్ని ప్రార్థనతో పొందుకున్నారండి ఆయన. అయితే ఒకటే, ఎప్పుడు ఏ ప్రాంతంలో ఉన్న పాస్టర్ గారిని కించపరచలేదు, ఆయన గౌరవించారు, మమ్మల్ని కూడా గౌరవించమని చెప్తున్నారు. దయచేసి ప్రతి నెల కూడా మాకు ఇక్కడ దయచేసి మాకు ప్రతి నెల ఇస్సాకాయి గారు మాకు ప్రతి నెల కూడా ఇక్కడ మీటింగ్ పెట్టాలండి. ఆయన మాకు మీటింగ్ పెడితే మేము ఎంతో మంది రోగులు ఎంతో మంది బాగుపడుతున్నాము. కష్టాల్లో ఉన్న వాళ్ళని, బాధల్లో ఉన్న వాళ్ళని ఆయన ఓదారుతున్నారు. బయటకు వస్తున్నాం, మేము డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా బయటకు వస్తున్నామండి. ఈ రోజు మేము బ్రతికి ఇక్కడ ఉన్నామంటే కేవలం ఆయన స్వస్థవరమేనండి. ఆయన మీద దయచేసి ఎవ్వరూ కూడా ఏ నేరం అవ్వద్దు. ఆయన దేవుని స్వరూపం ఆయనలో కనిపిస్తుందండి. దేవుని స్వరూపం ఇసకాయి గారిలో కనపడుతుందండి. దయచేసి దండం పెడతారు. మొత్తం అందరూ కూడా మన ప్రభావము, మన జన ప్రవాహం ఎలాగుందంటే మమ్మల్ని ఆపడానికి మీరెవర్రా, ఎవడరా ఆపేది అన్నట్టు వెళ్ళిపోయారు అంతే అందరూ. ఏంటి ఏంటి వెళ్ళకండి వెళ్ళకండి వెళ్ళకండి, ఇసాక్ పాస్టర్ రానేమో అన్నారు. ఎవరు మీరెవరు అసలు, మీకు అసలు ఆపడానికి ఏంటి, అసలు మీరేంటని బొయ్యమని వెళ్ళిపోయారు అంతే అందరూ. లోపలికి వెళ్ళి పాటలు పాడారు, ఆరాధన జరిగింది, మాట్లాడారు. వాళ్ళు ఏమంటున్నారంటే ఆ దైవజనుడు ప్రార్థించక మేము బాగుపడ్డాం, మమ్మల్ని ఎందుకు మీరు ఆపుతున్నారు, మీరు స్వస్థతలు లేవంటున్నారు, మేము బాగుపడ్డాం కదా. నాకు మగబిడ్డ పుట్టాడు, మాకు ఆడబిడ్డ పుట్టింది, మాకు పిల్లలు పుట్టారు, మేము బాగుపడ్డాం, మా సమస్యలు తీరని వారికి చెబుతుంటే నేను ఒకటే ప్రార్థన చేశాను, ఎక్కడ ఎవరికి ఏ విధమైనది కీడు జరగొద్దు, అలాగని ప్రార్థన ఆగొద్దు. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన అంటే ఏంటి, మనం వారి మీద మనం జయించామా లేదా వారు మనమే జయించారా అంటే మనం పరలోక రాజ్యం వెళ్ళే మనుషులం కావో. అప్పుడు మనం ఎవరు జయించడం కాదు, కొంతమంది కలిసి మనం ప్రార్థన చేయటం, ఆత్మల సంపాదన కొరకు మన రాజ్యం ఇది. ఆమేన్, బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత మీరందరూ కూడా దీన్ని ఈ రోజుతో ఇక్కడితో దీనిని వదిలేద్దాం. ఎందుకంటే మనము చాలా దూరం ప్రయాణం చేయాలి. మనం ఈ చిన్న చిన్నవి పట్టుకుంటే మనం ప్రపంచం అంతా తిరగవలసి వస్తుంది. ప్రపంచం అంతా తిరగాలి, ఇప్పుడు ఖాళీ లేదు, ఇప్పుడు స్కెడ్యూల్ టైం లేదు. ఇంకోటి తెలుసా మీకు, నాకు ఎవరైనా ఆపేస్తారంటే ఆనందంగా ఉంటుంది. అమ్మాయి ఫోన్లో ఈరోజు రెస్ట్ దొరుకుతుందిలే అంటే ఆ రకంగా కూడా ఆలోచన. అంటే శోధనలో కూడా సంతోషం చేస్తాను. వర్షం వచ్చేస్తుంది అన్నాడు మొన్న ఒకడు, నేను గుంటూరులో వర్షం వచ్చేస్తుందండి, పొద్దుట వర్షం అన్నాడు హోటల్లో. ఫోన్లో మంచిదే కదా, అయ్యో వర్షం వచ్చేస్తే ఎలాగా, ఏంటి కాదు, ఓకే రెస్ట్, ఈరోజు దేవుడు నాకు రెస్ట్ ఇస్తున్నాడు. కాసేపటికి వచ్చాడు ఇంకొక యూదుడు, మొత్తం అంత వర్షం ఆగిపోయిందండి అన్నాడు. అది ఎలాగ, అప్పుడే మంచి వేడిగా కాఫీ తాగుతున్నాను, కాలు మీద కాలు వేసుకుని, ఇవాళ టైము మంచి రెస్ట్ దొరికింది అనుకున్నాను. అంతే మళ్ళీ ఆడొచ్చి ఎండ వచ్చేసిందండి, వర్షం ఆగిపోయింది, మబ్బు కింద అలాగ ఆగిపోయింది, జనం అందరూ వచ్చేసారు అన్నాడు. అమ్మ గుండు జారిపోయింది. నిజంగా ప్రతిరోజు ఎలా ఉందంటే, నాకు పిల్లోడిని కాన్వెంట్కి వెళ్ళాలంటే సెలవు అంటే పిల్లోడికి ఎలా ఉంటుంది, నాకు చేసేయాలి పోగొట్టుకోవాలని ఏం లేదు, నాకు నా సమర్పణ ప్రజలకు అర్థం కావట్లేదు, కానీ దేవుని బిడ్డలకు అర్థమైంది. ఆమేన్. మన మంట ఏంటి, మన భారం ఏంటి. ఇంకోటి తెలుసా మీకు, ఎవరైనా వచ్చి ఈ సేవ అంతా మాకు అప్పగించేయండి, మీరు ఇంకో చోటుకి వెళ్ళండి అన్న వెళ్ళిపోతాను. నేను ఎక్కడికి వెళ్ళినా ఆయన నాతో వస్తాడు. నేను ఆయన మీద ఆధారపడి చేస్తున్నాను, ఆయన మాట ప్రకటిస్తున్నాను, ఆయన నామములోనే అందరి మీద చేతులుంచి ప్రార్థిస్తున్నాను. ఆమేన్. తర్వాత ఇంకొక క్లారిటీ కూడా ఇస్తాను, ఎందుకంటే దీన్ని ఇయ్యాలతో వదిలేద్దాం కాబట్టి. ఎందుకు రాలేదో చెప్పాం కదా, ఓకే, ఆర్డర్ కాపీ ఒరిజినల్ మన చేతికి రాకుండా వారు అక్కడికి రావద్దని చెప్పటం డిఎస్పి గారు అలా పోలీసు మాట్లాడినటువంటి మాటలని మనం గౌరవించి లా అండ్ ఆర్డర్కి లోబడ్డాం మనం. ఎందుకంటే యేసుప్రభు వారు చెప్పారు, చట్టాన్ని గౌరవించు, ఓకేనా, నాయకులను గౌరవించాలి, లోబడాలన్నారు. రెండవది ఏంటంటే
ఈ అభిషేక ప్రార్థనలు బైబిల్లో లేవు, అవి లేవు అని. అభిషేకాల రకాలు మీకు చెప్తాను, కానీ ఇది మనం చేసేది యాకోబు రాసిన పత్రిక 5:14 ఉందా లేదా చూసుకోండి ఒకసారి. ఇప్పుడు మనం ముందు చదివింది మత్తయి సువార్తలో యేసు ప్రభు వారు అన్ని ప్రాంతాలు తిరిగి రోగులను బాగు చేసింది ఉందా లేదా? ఉన్నది. ఇంక తర్వాత మనకు అనవసరం, బైబిల్లో ఉన్నది బోధిస్తున్నామా లేదా, వక్రీకరిస్తున్నామంటే. ఇప్పుడు నాకు ఫిలాసఫీ తెలుసు, నాకు దేవుడు నాకు మంచి జ్ఞానం ఇచ్చాడు. నేను ఏ ప్రాంతానికి వెళ్తానో, ఏ గడ్డ మీదకి వెళ్తానో, ఏ జిల్లా వెళ్తానో ఆ జిల్లా ప్రజల యొక్క నేల ఎలాంటిది, నీళ్ళు ఎలాంటివి తెలుసుకుని ఆ నేలలో ఉన్న నీళ్లు తాగిన మనుషులకి ఎలాంటి మనసు ఉంటుందో గ్రహించి వారికి తగ్గట్టుగా నేను వాక్యాన్ని బోధిస్తాను. దేవుడిచ్చిన ఆత్మజ్ఞానం. ఆమెన్, హల్లెలూయా. యాకోబు రాసిన పత్రిక 5:14 స్క్రీన్ మీద చూడండి. మీలో యూట్యూబ్ ఛానల్లో చాలామంది చూసుకుంటున్నట్టున్నారు, ఇది మీరు కూడా చూసుకోండి. మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను, వారు ప్రభువు నామమున నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. 15 విశ్వాస సహితమైన చూడండి, విశ్వాసము నమ్మకముతో చేసుకోగలిగితే సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతని లేపును, అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ నొందును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి నూనె రాసి ప్రార్థన చేయమన్నాడా? నీవు నూనె రాయలేవు, నువ్వు చేయలేవు, నువ్వు చెప్పలేవు, నువ్వు తిరగలేవు. నీకు ఎలాగ అర్థమైతే అలాగే మాట్లాడితే ఎట్లా ఉంటుంది? అది యాక్షన్ తీసుకుంటే కఠిన చర్యలు ఉంటాయి. మనకి న్యాయ వ్యవస్థ ఉంది. ఏ మనిషిని ఎవరిని కూడా మనం అవమానంగా మాట్లాడినా లెక్క చెప్పవలసి వస్తుంది. కానీ మనము దేవుని మనసు కలిగి ఉన్నాం. ఆ గ్రూపు, ఆ యజమానుడు ఎవరు మన మీదకి విరోధంగా వచ్చారో వారి కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. వారు తెలిస్తే అంత పని చేయలేరు. ఒకవేళ వారికి తెలిసి తెలియనట్టు ఉన్నా ఎవరైనా వారిని ప్రోత్సహిస్తే వారు వాడబడుతున్నారో, లేకపోతే దేవుడు మన కోసం వారిని ఒక ముళ్ళుగా అలా పెట్టాడో, దీనిని ఎందు మనం ఆనందిద్దాం. ఆమెన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రజల్లోకి ఎందుకు వెళ్తున్నాం? ప్రజలందరూ ఒక చోటకు వస్తే ప్రాబ్లం అయిపోతుంది. మన తాడేపల్లిగూడెం నేను వెళ్ళలేని పరిస్థితి అయిపోయింది. ట్రావెల్ చేయటానికి ఇబ్బందిగా ఉంది, ఆగిపోయాను. ఆ రోజు ప్రార్థన ఆపేశాం. ప్రజలందరూ వచ్చి ఉపలుగుతం మీద పడిపోయారు. ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్ళటం ఆగిపోతే ఒకే చోట 2-3 లక్షల మంది పోగొడిపోతారు. అది చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రియులరా, మనకి చట్టం ఉంది, మనకి ఆర్డర్లు ఉన్నాయి, మనకి న్యాయ వ్యవస్థ మంచిగా పనిచేస్తుంది. మనం ఎక్కడికైనా వెళ్ళి ధైర్యముగా వాక్యం చెప్పగలుగుతాం, చెప్పవచ్చు. అందరికీ ప్రేమతో ఈ సువాసన, పరిశుద్ధత మనం పంచిపెట్టుకుంటూ వెళ్దాం. ఎవరైనా రావద్దంటే మానేద్దాం, ఓకే, దానికే ఉంది ఏంటి. మీరు మాకు వద్దంటే, ఇప్పుడు మీరు అందరూ నన్ను వద్దన్నారు అనుకోండి, నేను వస్తానా? చెప్పరే మీరు అందరూ. విశాఖ భాస్కర్ ఎన్నాళ్ళు వచ్చారు, చాలండి బాబు మీరు వెళ్ళిపోండి అంటే ఓకే. నేను ఎటు వెళ్ళిపోమంటే అటు వెళ్ళిపోవాలి. నేను నా ప్రియ సహోదరులరా, నేను మిమ్మల్ని ఇడవలేండి. మీకు ఎక్కడికైనా మానేస్తాను, కానీ మీ దగ్గర మీకు కాపరిగా ఉన్నాను, మీకు కాపరిగా ఉన్నాను, మీకు కాపరిగా ఉన్నాను. మీ కొరకు ప్రార్థిస్తాను. అందరూ బాయ్కట్ చేసినా ఇంకా సమయం మీకే ఇచ్చిస్తాను. అది ఓకేనా? అందరికి వేసేసి ప్రార్థన ఇది ఆగిపోతే మీకే చేస్తాను. మీరు కూడా వద్దంటే పోతాను. ఏం చేయండి ప్రియులరా? ఇది దేవుని పని, ఇది దేవుని పని, ఇది పిలువబడినటువంటి సేవ. మరి ఇంతటితో దీన్ని ముగిందాం. మీరు అమ్మాయి అని తేరిపోయారు, చూశారు, అందరికీ డౌట్ క్లియర్ అయిపోయింది. ఓకే, ఎవరు ఏమన్నా కూడా దీనిని పెద్ద చేయొద్దు, సమస్య చేయొద్దు. దేవుని రాజ్యము ప్రజల్లోకి వెళ్ళాలి. అలా వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ నాన్న నాకు ఒక సంఘం అప్పగించారు. బాబా ఈ ప్రాంతానికి వెళ్ళు, కొంచెం నువ్వు అందొచ్చావు కదా, ఈ సంఘం నడిపన్నారు. బొడుగుపేట వెళ్ళాం.
అక్కడ ఒక 20 మంది ఉండేవారు, 25 మంది పనిపాట్లు చేసుకునేవారు. వారికి వాక్యం చెప్తూ ఆ పేట అంతా మారిపోయింది దెబ్బకి. ఏంటి బడుగు పేట అయ్యి బాబాయ్ మా ఇసాక్ పాస్టర్ గారు అనేవారు. మంచి నాటుకోడిని కోసి భోజనం పెట్టేవారు, కూటాలు పెట్టుకునేవారు. అందరూ మారిపోయారు. ఎందుకంటే అక్కడ ఎలీషా ప్రవక్తలుగా అద్భుతాలు ప్రారంభం అక్కడే స్టార్ట్ అయ్యాయి. ఒక సహోదరి వచ్చింది, ఆమె పిల్లలు లేకపోతే నేను అన్నాను, నా తండ్రి పదే వాగ్దానం ద్వారా పుట్టావు బాబా, వరం ఉంది నీకు అంటున్నాడు, ఏంటి ప్రభువా? మరి అయితే నేను ఎలీషా ప్రవక్త మాట్లాడినట్టు మాట్లాడతాను, ఇక్కడ ఏదైనా అద్భుతం చేస్తే అందరూ చూస్తారంటే ఒక 40-50 మంది ఉన్నారు. అప్పుడు మీలో ఎవరికైనా ఏం కావాలో చెప్పండి అంటే అందరూ కలిసి ఒక ఆమె పేరు చెప్పారు, కొంచెం సవాలమ్మండి. ఈమెకి మొన్న వచ్చింది, అదిగో మొన్న ఈమె, ఆమెకి పిల్లలు లేరు అప్పటికి. ఆ పక్కన నిలబడ్డవాడు తన కుమారుడు, ఆమె కుమారుడు అనమాట, గుర్తుపెట్టుకోండి. ఆమె మంచి యవనస్త్రాలు, పెళ్ళై చాలా కాలం అయింది, పిల్లలు లేకపోతే ఈ కుంచె సోవాలమ్మకి పిల్లలు పుట్టట్లేదండి, ఎన్నో చూపించారు, ఎక్కడ పుట్టట్లేదు, మీకు ఏదో వరం ఉంది అంటున్నారు కదా, మరి ప్రార్థన అంటున్నారు కదా, మీరు ఈమెకి చెయ్యండి అన్నారు. సంఘం ముందు నన్ను మరుసటి ఏట ఇదే ఋతువున నీ కౌగిట కుమారుడుండును అన్నాను. అది ఎలీషా ప్రవక్త రాజుల గ్రంథంలో అంటాడు, గనురాల దగ్గర నీకేం కావాలంటే పిల్లలు లేరని చెబితే మరుసటి ఏట ఇదే ఋతువున నీ కౌగిట కుమారుడు ఉంటాడని ఎలీషా ప్రవక్త అప్పుడు చెప్పింది. ఇప్పుడు మరి నా తండ్రికి నువ్వు వాగ్దానం చేసి ఇచ్చావు కదా, నేను చెప్తాను ఇప్పుడు ఇది జరిగించు బాబు అని చెప్పి ప్రకటించనంతే. ప్రకటించిన మళ్ళీ నెల ఆమె గర్భం ధరించింది. కరెక్ట్గా ప్రకటించిన అదే ఋతువు అదే మాసానికి మగపిల్లడు పుట్టాడు. ఆ మగపిల్లడు ఇప్పుడు ఎంత ఉన్నాడు చూశాడు, వాళ్ళ అమ్మను మించిపోయి ఉన్నాడు. వాళ్ళ అమ్మ అరటిపూలు ఎట్టుకొచ్చింది పిల్లలు కావాలని, ఎవరికి మనవలు కావాలన్నప్పుడు. నేను మన ఒప్పులుగుప్తాన్ని సవాలమ్మ నువ్వు స్టేజ్ ఎక్కని చెప్పి ఆమెను పైన ఎక్కించి అందరూ చెప్పారు. అంటే మన సేవ ఏంటంటే ఎవరో డబ్బులు ఇస్తే చేసడానికి వచ్చింది సేవ కాదు, ఇది వాగ్దానం ద్వారా వరము ద్వారా ప్రవక్తగా దేవుడు నియమించిన సేవ. ఆమేన్. ఓకే, మంచిగా జరిగింది. ఇంకొక బిడ్డను తీసుకొచ్చారు, వాడి కాళ్ళు చేతులు పడిపోతే వాడి మీద చేతుల నుంచి నూనె రాసి ప్రార్థన చేస్తే వాడు ఎన్ని మొక్కతో సహా మొత్తం పడిపోయింది. ఇలా ఆ నడ్డి దగ్గర పట్టుకుంటే పాముని నడుము దగ్గర పట్టుకుంటే ఎలా ఏలాడుతుందో అలాగ ఏలాడేవాడు. వాడి పేరు జయరాజ్. ఈ పిల్లవాడిని హాస్పిటల్ నుంచి పంపించేశారు, ఇంకా మందు లేదన్నారండి. అంటే ప్రార్థన చేసాం, ఎంత ఆశ్చర్యం చూడండి. నేను నన్ను తీసుకురండి వారికి, అంటే యేసుప్రభు నమ్మలేదు వాళ్ళు. తీసుకొచ్చారు, ఆ పోడిన దగ్గర వాళ్ళు పడుకోబెట్టి నూనె రాసి ప్రార్థన చేసి వెంటనే ప్రార్థన చేస్తున్నాను. నా చేతి నుండి ఒక వెలుగు పవర్ వాడి మీదకి వెళ్ళటం నేను చూశాను. నేను అన్నాను, అప్పటికి ఆ పిల్లవాడికి 8-9 సంవత్సరాల వయసు ఉంటుంది. ఈ పిల్లవాడి మీదకి ఒక వెలుగు నా చేతి నుంచి వెళ్ళింది పవరు. ఈడు నిలబడతాడు, నడుస్తాడు, చర్చికి వస్తాడు, మీరేం భయపడకండి అని చెప్పాను. వాడిని తీసుకెళ్ళాడు. మళ్ళీ వారం తీసుకొచ్చారు, తీసుకెళ్ళింది మళ్ళీ వారం తీసుకొచ్చినప్పటికి వాడి నడుము నిలబడిపోయింది. 3వ వారానికి కాళ్ళు నిలబడ్డాయి, 4వ వారానికి చేతులు పైకి లెగుతున్నాయి, 5వ వారానికి మెడ నిలబడింది, 6 తల నిలబెట్టాడు, 7 లోపల సిస్టమ్ అంతా హెడ్ సెట్ అయిపోయి చూపు నిలబడిపోయి ఆడు మామూలు అయిపోయాడు. అంతే మామూలు అయిపోయాడు. ఏంటిది బైబిల్లో చదువుతున్నాం, ఈ దినాల్లో దేవుడు జరిగిస్తున్నాడు. ఆడు బాగుపడ్డాక పేట మొత్తం అందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఆ పిల్లవాడు పెద్దోడు అయిపోయాడు, పెళ్ళిడికి వచ్చేసాడు. వాళ్ళ అమ్మ అంటుంది, మన మీరే పెళ్లి చేయాలండి అంటుంది. అంటే ఈ సేవ యేసునామాన్ని ప్రకటిస్తుంటే, కార్యములు ఆయన జరిగిస్తుంటే ప్రజలు వస్తున్నారా చెప్పరే మీరందరూ? ఇలాంటి అద్భుతాలు జరిగితే ఆ పేటకి నేను కాపరిగా ఉన్నాను, బడుగుపేటకి పాస్టర్గా ఉంటే సడన్గా వచ్చింది సైతాను. రోజు వచ్చి వాళ్ళందరూ ఏమన్నారంటే, అప్పుడు మాకు పాక ఉండేది అనమాట, ప్రార్థన మందిరం ఏంటంటే తాటాకులతో ఉండేది. వాళ్ళందరూ కలిసి ఇచ్చే చందా
అప్పుడు ఒక 40 రూపాయలు వచ్చాయి. ఎంత? 40-50 రూపాయలు వచ్చాయి. వాళ్ళందరూ అంబేద్కర్ స్టాచ్యూ ఉంది అక్కడ ఒక పంచాయతీ పెట్టుకుంటారు ఆ పేటలో. వాళ్ళందరూ అక్కడికి వచ్చి కూర్చుని, ఇంకొక పాస్టర్లు ఎవరో మీరందరూ కనుక మా సంఘానికి వచ్చేస్తే మీకు చర్చి కడతాం అన్నారు. అయితే సరే అని చెప్పి ఒక గ్రూప్ వారితో మాట్లాడుకుని పేట అందరిని పిలిచి మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టి నాకు ఫోన్ చేశారు, మీరు రండి అన్నారు. వెళ్ళాను. మన విశ్వాసం దగ్గరగా అందరూ ఉన్నారు. పేటలో పెద్దలు 250-300 మంది అలాగా నిలబడ్డారు. అవతల మనం వెళ్ళిపోతామంటే వాళ్ళు చర్చి కడతానన్న పాస్టర్లు రెడీగా ఉన్నారు. అక్కడ 3 లక్షలు పెట్టి చర్చి కడతామని వచ్చారు వాళ్ళు. పేటలో పెద్దలందరూ మాట్లాడుతున్నారు. ఇవన్నీ మీకు చెప్పాలని, అంటే నా బిడ్డలు కదా, ఇది మన కుటుంబం కనుక మీకు అర్థం అవ్వాలి ఏంటి మీ కాపర్ అనేది. అందరూ ఉన్నారు. నేను ఒక్కడనే వెళ్ళాను. నన్ను అందరూ మధ్య కూర్చోబెట్టారు. ఏమంటే ఇసాక్ పాస్టర్ గారు, మీరు మీ నాన్నగారు సేవ చేశారు, మీరు చేస్తున్నారు, మీరు ఇప్పుడు చర్చి కడతారా కట్టరా అన్నారు. చర్చి కట్టడం ఏంటి? సడన్గా ఏమైంది మీకు? మీరు చర్చి కట్టట్లేదు ఇక్కడ. ఇదిగో 3 లక్షలు పెట్టి చర్చి కడతామని వచ్చారు వాళ్ళు. మీరు కడతారా? వాళ్ళ చేత కట్టించుకోవాలి మేము. నేను అన్నాను, మీకు బిల్డింగ్ కావాలా అన్నాను. మీకు చర్చ్ బిల్డింగ్ కావాలా? అవును. 3 లక్షలు పెట్టి కడతా అన్నారు వాళ్ళు చర్చ్ బిల్డింగ్, మీరు కడతారా అన్నాను. మా దగ్గర 3 లక్షలు లేవు. అలాగా తొందరపడిపోయి సమాధానం చెప్పేది కూడా ఏముండదు. మాకు 10,000 రూపాయలు అప్పు తేయటమే నాకు ఎక్కువ. దేవుడు నాకు భవిష్యత్తులో దర్శనం ఉంది, దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు, అప్పుడు కడతాం మనం చర్చి. ఇప్పుడు మనం అంత 3 లక్షలు పెట్టి కట్టలేము. కడతాను, తొందరలో కడతాం అంటే కుదరదు. అలాగైతే అలా కడతారు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలన్నారు. ఓకే, వాళ్ళు కడతానంటే మంచిదే కదా, మీరు అందరికి ఓకే అయితే ఓకే. అందరూ మౌనంగా ఉన్నారు. నాటుకోడి గురించి ఎందుకు చెప్పారంటే, నాటుకోడి వేసి పెట్టిన వాళ్ళు కూడా అక్కడే అలాగే అయ్యో పాపం ఇసాక్ పాస్టర్ గారు అయ్యయ్యో అంటున్నారే తప్ప, ఏయ్ దైవజనుడు ఉండాలి, మాకు బిల్డింగ్ కాదు వాక్యం కావాలి అని వారు ఎవడో మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ళు పెద్దలు మగవాళ్ళకి భయపడి ఉన్నారు. ఒంటరి అయిపోయింది, నేను ఒంటరిగా ఒక్కడిగా ఉన్నాను. ఎంత కష్టపడి అన్ని ఆత్మలు సంపాదిస్తే ఒక్కసారి అక్కడి నుంచి వెళ్ళిపోమంటే ఏంటి? ఎస్, అప్పుడు అనుకున్నాను ఇక్కడ ఎంతవరకు చేయాలని ఉందేమో, ఇది దేవుని చిత్తమేమో అని. అలాగా అంబేద్కర్ బొమ్మ దగ్గర అక్కడ పైనుండి అలాగే నడుచుకుంటూ వస్తే అందరూ అలాగే చూశారు. ఒంటరిగా వాళ్ళందరి ముందు వెనక్కి వచ్చి బండి ఎక్కి వెనక్కి వచ్చేసాను. తర్వాత మరుసటి రోజు మళ్ళీ కొందరు వచ్చేసి మాకు ఇసాక్ పాస్టర్ గారు కావాలన్నారు. మళ్ళీ మీరు రావాలండి, ఏయ్ మళ్ళా అటు రానంటే రానంతే. ఇది పౌరుషం ఉన్నటువంటి దైవజనుడు. ఆమె మీకు తెలియదు విలువ, దైవజనుడు విలువ తెలిస్తే మీరు ఇలా మాట్లాడరు. మీరు మరలా చూడరు ఇలాంటి సేవకుణ్ణి. ఇంత పెద్ద వాగ్దానం జరుపుతున్న ప్రవక్త, నేను దేవుడు మీ పేటకి దైవజనుడికి ఇస్తే మీరు తృణీకరించారు. ఓకే అనేసి అక్కడి నుంచి వచ్చా. అది ఎంత పెద్ద కష్టం. నన్ను అందరూ అడిగారు, ఏంటి అలా వదిలొచ్చేసారు సంఘం అంటే ఏంటి? సంఘమే మరి వద్దన్న, రైట్. నా మైండ్ ఎలాంటిదంటే, నేను దేనికి విగ్రహముగా పెట్టుకోను, నేను దేవునినే నా గుండె నిండా పెట్టుకుంటాను. ఆయన ఆత్మ ఎటు నడిపిస్తే అటు వెళ్ళిపోతా ఉంటుంటా. తర్వాత కొత్తపేట వచ్చాను. కొత్తపేటలో సేవ చేస్తుంటే అక్కడ ఒక గ్రూపు వ్యతిరేకంగా చేసి పెద్ద అల్లరి చేసేసారు. అప్పుడు కూడా దాన్ని సహించుకున్నాం. హైదరాబాద్ వచ్చి సేవ ప్రారంభిస్తే ఇక్కడ పెద్ద గ్రూప్ అయిపోయి మొత్తం అంతా కూడా శోధన, కష్టాలు భయంకరంగా. మళ్ళీ ఇక సేవకు నిలబడలేని కష్టాలు. రాజుగారు అంతేనా? అన్నీ తట్టుకో. ఈ చిన్న గుండె, ఈ 45 సంవత్సరాలకి ఈ గుండె ఎన్నో తగిలి మీకు కాపరిగా దేవుడు నిలబెట్టాడు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. నేను ఎన్నాళ్ళు బ్రతుకుంటే అంతకాలం మీ కొరకు సేవ చేస్తాను, మీ కొరకు ప్రార్థిస్తాను. మీరు భయపడవలసిన పని లేదు, అయ్యో పాపం అని అనుకోవాల్సిందేం లేదు.
క్రీస్తు సంఘం అంటేనే శ్రమలతోనే ఉంటుంది. ఇది ఆదిమ సంఘ చరిత్ర చూస్తే బైబిల్ తరబీదులో ఉంటుంది. ఓల్డ్ చర్చ్ హిస్టరీ అనే దాని మీద పెద్ద టాపిక్స్ ఉంటాయి. ఇవన్నీ మనం అనుభవించాలి. ఈ సేవ ఎవ్వరికి లేని సేవ ఇక్కడ దాకా వచ్చేసిందంటే మనం ఏంటనుకుంటున్నారు? అంతగా ఈ కాపరి నలగొట్టబడ్డాడు, సేవకురాలు నలగొట్టబడింది. నేను కొత్తపేటలో సేవ చేస్తుంటే గంటలు వాక్యం చెప్పేవాడిని. అరుగుల మీద కూర్చుని ఏసంటే తెలియని వాళ్ళ గృహాలకు వెళ్ళి, అమ్మా ఏసయ్య గొప్పవాడు అంటే చెప్తూ వాళ్ళందరూ కూడా మధ్యలో 2-3 లేచి వెళ్ళటం రావటం చేశారు. అప్పుడు అన్నాను, మీకు మాట చెప్తాను, నేను ఇప్పుడు మీ ఇంటికి వచ్చి వాక్యం చెప్తున్నాను. నేను పాస్టరమ్మా, మీకు ముందు ఇసాకు పాస్టర్ దొరకడు సుమా, గుర్తుపెట్టుకోండి. అయ్యో మా ఇసాకు పాస్టర్ గారు కదా అని వచ్చినా నేను మీతో మాట్లాడలేనంత స్థాయికి వెళ్ళిపోతుంది ఇది. ఈ సమయం మీరు సద్వినియోగం చేసుకోండి అంటే వారికి అర్థమయ్యేది కాదు. వారు ఇప్పుడు ఎన్నో రకాల రికమెండేషన్లతో వస్తున్నారు. అయ్యా అప్పుడు అన్నారండి, మీరు అన్నారండి. మీకు ముందు చెప్తున్నాను, వచ్చే రోజులు ఇంకా పైకి వెళ్ళబోతుంది. ఇది 7 times వెళ్ళిపోతుంది ఇది. ఆమెన్. నేనేంటంటే ఈ సేవకు ఎక్కడ కూడా ఏ రకమైన ప్రాబ్లం జరగకూడదని మన సంఘం అంతా పోగెడితే ఎంతమంది ఉన్నారు తెలిసి, ఇప్పుడు 4 లక్షలు దాటి ఉంటారు మనకి. కానీ మనం ప్రపంచంలో మాదే పెద్ద సంఘం అని చెప్పటమే ఉంది. పెద్ద సంఘం చిన్న సంఘమే ఉంది. సంఘం ఎవరిది? ఇది 1-2 కోటి మంది ఉన్నా, 100 కోట్ల మంది ఉన్నా అది ఆయనది. అది నేను ఆయన పనివాడని. ఆమె నేను పని చేస్తాను, నాకు జీతం ఇస్తాడు, నేను బ్రతుకుతూ నా బ్రతుకు కాలమంతా ఆయన కొరకు నమ్మకంగా సేవ చేయటం. దేవునికి మహిమ కలుగును గాక. మరి వదిలేద్దామా? ఇక్కడితోటి వదిలేద్దాం అన్నవారు చేయి పైకెత్తండి. ఇక ఇక్కడితోటి అంటే వదిలేటువంటి అర్థం కాలేదు. ఈ పాలకొల్లు గోడ వదిలేద్దాం, మరలా దేవుని పునరుద్ధరణ సేవ కొరకు, పునరుద్ధాన సేవ కొరకు మనం ముందుకెళ్ళిపోదాం అన్నవారు అందరు గట్టిగా చప్పటి కొట్టి ప్రభువుని స్తుతించాలి. దేవునికి మహిమ కలుగును గాక. మరొక విషయం కూడా చెప్పాలి అనుకున్నాను. అది మనం ఎక్కడ అరటిపళ్ళు అమ్మటం ఎక్కడైనా ఉందా మనకి? పళ్ళు అమ్మటం, కొబ్బరికాయలు అమ్మటం, తమలపాకులు, ఈ హ్యాండ్ కర్చీఫ్లు ఏమైనా ఉన్నాయా మనకి? అమ్మకాలు ఎక్కడ లేవు. ఎవరైనా విశ్వాసంతో ఫలాలు తెచ్చుకుంటే దాన్ని ప్రతిష్ఠ చేస్తాం. మనకు సంబంధం కాని మాటలతో కూడా మన మీద అనటం వల్ల కొందరికి గలిబిలు అయినట్టున్నారు. అందరికీ క్లారిటీగా ఎవరైనా అడిగితే చెప్పండి. కానీ ఇక మీదట మనము సమాధానంతో మనం ముందుకెళ్దాం. ప్రార్థన చేయండి. వారికి కూడా దేవుడు శాంతి సమాధానము కలగజేయును గాక. ఓకే, ఇక మీదట మరొకసారి చెప్తున్నాను, ఈ టాపిక్ ఈ రోజుతోటి వదిలేద్దాం. మనం కొత్త టాపిక్స్ ఏంటంటే ఘనమైన కార్యాలు మనం చూడబోతూ ఉన్నాం. ఆమెన్. మీరు ఏ సంఘాలకి అయితే వస్తున్నారో ఆ సంఘంలోకి వెళ్ళండి అమ్మా. ఈ దశమ భాగాలు కూడా ఆ సంఘంలోనే వేయండి అమ్మా అని అంటారు తప్ప ఎప్పుడు కూడా ఈ దశమ భాగాలకు వచ్చి మాకు వేయండి అని ఎప్పుడు అంటారు. ఇసాగే గారు లైక్ నా బూతు గారు, నా అచ్చయ్య గారు, మా మనస్ఫూర్తిగా మేము వస్తాము తప్ప మీ సంఘాలలో మొదటి శుక్రవారము గుడ్ ఫ్రైడే రోజు జరిగినప్పుడు మీ సంఘంలోకి వెళ్ళండి అని చెప్పారే తప్ప మా సంఘంలోకి రండి ప్రార్థన కూడా రోజు పెట్టలేదు. ఆయన ఈ సంఘంలోకి వెళ్ళండి, మీ సంఘంలోనే ప్రార్థన చేసుకోండి అమ్మా అని మంగళవారం పెట్టారు ఆయన ప్రార్థన. ఎందుకు? మీరందరూ కూడా దైవజనులై ఉండి ఒక దైవజనుల మీద అలా అన్యాయపు నేర్పు మోపకూడదు. అనేకమైన వాళ్ళ బైబిల్లోనే ఉన్నారు కదండి, అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేయమని కొరింథీ పత్రికలో ఉన్నదే.
జరగట్లే కదా పిలుస్తాం అక్కడ మా చుట్టాలు మీడియాలో పెట్టు దేవుని కోసం వచ్చాం మేము మనం ఆపితే ఎవరు కూడా సరిపోరు మేము ఎక్కడి నుంచి వస్తున్నాము ఎక్కడి నుంచి మేము విజయవాడ నుంచి వస్తున్నాము దేవుని మీద ఆసక్తి కలిగి దేవుని నమ్ముకుని ఇక ఇలాంటి పోరాటం హిందువుల మీద హిందూ దేవుళ్ళు మన దేవుళ్ళని విమర్శిస్తున్న వాళ్ళ మీద చూపించండి అంతేగాని మీరు ప్రత్యేకంగా ఎక్కడి నుంచి వచ్చిన జనాన్ని పబ్లిక్ జనాన్ని ఆపితే కుదరదు మీరు ఏమైనా మాట్లాడుకుంటే అధికారులతో మాట్లాడుకోవాలని కోరుతుంది ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి విమర్శించేలా మట్టికి ఇక్కడ ఏది చేయకూడదు పబ్లిక్ మట్టికి ఇబ్బంది కలగకూడదు మీరు ముందుగానే తెలియజేసి ప్రభుత్వానికి మీరు ఆపుకుంటూ తెలుసుకోవాలి తప్ప ఇక్కడికి వచ్చిన జనాన్ని వెనక పంపుతూ మటుకి ఎటువంటిది పద్ధతి కాదు ప్రతి ఒక్కరు కూడా దేవుడి మీద గౌరవించి ఈ కార్యక్రమాలకు ఎదురుగా జరిపించాలని నమస్కారం వచ్చేస్తుంది కట్యాంతరం అయ్యి అతం బాగుంటుందేమో మెచ్చుకుంటారేమో ఇవన్నీ దేవుడి దగ్గర
అందరికీ వందనాలండి. చిన్న పెద్ద అందరం ఎక్కడి నుంచో చాలా దూరం నుంచి వస్తున్నామండి. మేము అయ్యగారు వస్తామండి, ఎంతో స్వస్థపడుతున్నామండి. ఆయన స్వస్థపడుతున్నాడు, మా అందరికి ప్రార్థన చేసి ఆశీర్వదిస్తున్నాడు. మేము ఇంత దూరం వస్తున్నామంటే మీరు అర్థం చేసుకోండి అయ్యా. అయ్యా ఆయన ఎంతో గొప్ప ప్రార్థన చేస్తాడు. ఆయన ప్రార్థన తప్పంత ఏమి చేయడు. ఆయన ప్రార్థన చేసుకుని ఆయన మళ్ళీ అమ్మని వెళ్ళిపోతాడు. ఆయన కోసం మేము వస్తున్నామంటే మేము రోగులము, అనేక మంది రోగులు బాబా, మాకు ఆరోగ్యాలు ఆరోగ్యం ఇస్తున్నాడు. ఆయన వల్ల మేము స్వస్థపడుతున్నాం, ఆయన వల్ల మేము బలపడుతున్నాం. అందుకే ఎక్కడ లేని వాళ్ళకి వచ్చేస్తాం అయ్యా, ఎక్కడ లేని వాళ్ళకి వచ్చేస్తాం మేము అయ్యా. ఆయన బాగుండాలి, ఆయన కావాలి మాకు. విశాఖ గారు మాకు రావాలయ్యా, ఆయన తీసుకురాలి అయ్యా. మీ అందరు కొత్తగాలయ్యా, ఆయన కావాలయ్యా. అయ్యా నెలకోసారే అయ్యా, నీకు దండం పెడుతున్నాడయ్యా. అయ్యగారు కావాలి, అయ్యగారు కావాలయ్యా. ప్రార్థనా శక్తి తైలాభిషేకం జరగాలి, ప్రార్థనా శక్తి తైలాభిషేకం జరగాలి. విశాఖ పాస్టర్ గారు రావాలి, విశాఖ పాస్టర్ గారు